సంకల్ప సిద్ధ జీవితం ద పర్పస్ డ్రివెన్ లైఫ్. రెండవ సంకల్పము పర్పస్ 2. మీరు దేవుని కుటుంబం కోసం రూపొందించబడ్డారు. యు ఆర్ ఫార్మ్డ్ ఫర్ గాడ్స్ ఫ్యామిలీ. చాప్టర్ 20. తెగిపోయిన సహవాసాన్ని పునరుద్ధరించుకోవడం. రిస్టోరింగ్ బ్రోకెన్ ఫెలోషిప్. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. సంబంధాలను పునరుద్ధరించుకోవడం ఎల్లప్పుడూ విలువైనదే. ప్రేమించడం నేర్చుకోవడమే జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఏదైనా విభేదం, బాధ లేదా సంఘర్షణ తల ఎత్తి సంబంధాలు దెబ్బతిన్నప్పుడు వాటిని అలాగే వదిలివేయకుండా వాటికి విలువనిచ్చి వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాస్తవానికి సంబంధాలను పునరుద్ధరించే పరిచర్యను దేవుడు మనకు అప్పగించాడని బైబిల్ చెప్తుంది. అందుకే మనం ఒకరితో ఒకరు ఎలా కలిసిమెలిసి ఉండాలో బోధించడానికి కొత్త నిబంధనలో గణనీయమైన భాగం కేటాయించబడింది. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదానియందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనములు. ఇతరులతో కలిసిమెలిసి ఉండగల మన సామర్థ్యమే ఆధ్యాత్మిక పరిపక్వతకు సూచిక అని పౌలు బోధించాడు. క్రీస్తు తన కుటుంబాన్ని ఒకరి పట్ల ఒకరు చూపించే ప్రేమకు గుర్తింపుగా ఉండాలని కోరుకుంటున్నాడు. తెగిపోయిన విచ్ఛిన్నమైన సహవాసం అవిశ్వాసుల ముందు అవమానకరమైన సాక్ష్యంగా ఉంటుందని మనం గ్రహించాలి. అందుకే కొరింథులోని సంఘ సభ్యులు పోరాడుకునే వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కోర్టుకు కూడా వెళ్తుండడం చూసి పౌలు చాలా సిగ్గుపడి ఇలా రాశాడు: మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యను వాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. అదే లేఖలో ఆయన ఇలా అన్నాడు: సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నదులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మీ జీవితంపై దేవుని ఆశీర్వాదం ఉండాలని, మీరు దేవుని బిడ్డగా గుర్తింపు పొందాలని కోరుకుంటే మీరు సమాధానకర్తగా ఉండటం నేర్చుకోవాలి. యేసు ఇలా అన్నారు: సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. గమనించండి, యేసు శాంతిని ప్రేమించేవారు ధన్యులు అని అనలేదు. ఎందుకంటే శాంతిని ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. అలాగే ఏ పరిస్థితుల్లోనూ చలించని శాంతి స్వభావం గలవారు ధన్యులు అని కూడా ఆయన అనలేదు. దానికి బదులుగా శాంతిని నెలకొల్పడానికి కృషి చేసేవారు ధన్యులు అని యేసు చెప్పారు. అంటే సంఘర్షణలను పరిష్కరించడానికి చురుకుగా ప్రయత్నించే వారిని గూర్చి యేసు ఇలా అన్నారు: శాంతిని నెలకొల్పేవారు చాలా అరుదు, ఎందుకంటే అది ఎంతో శ్రమతో కూడిన పని. మీరు దేవుని కుటుంబంలో ఒక భాగంగా ఉండటానికి ఏర్పడ్డారు మరియు భూమిపై మీ జీవితం యొక్క రెండవ సంకల్పం ఇతరులను ప్రేమించడం మరియు వారితో సంబంధాలు కొనసాగించడం నేర్చుకోవడమే. కాబట్టి శాంతిని నెలకొల్పడం అనేది మీరు పెంపొందించుకోగల అత్యంత ముఖ్యమైన నైపుణ్యాలలో ఒకటి. దురదృష్టవశాత్తు మనలో చాలా మందికి వివాదాలను ఎలా పరిష్కరించుకోవాలో ఎప్పుడూ నేర్పించలేదు. శాంతిని నెలకొల్పడం అంటే అభిప్రాయ భేదాలకు దూరంగా ఉండడం కాదు, సమస్య నుండి పారిపోవడం కాదు, అది లేనట్లు నటించడం కాదు, దాని గురించి మాట్లాడటానికి భయపడడం నిజానికి పిరికితనం. శాంతికి అధిపతి అయిన యేసు ఎప్పుడూ సంఘర్షణకు భయపడలేదు. కొన్ని సందర్భాల్లో అందరి మేలు కోసం ఆయన స్వయంగా సంఘర్షణను రెచ్చగొట్టారు. కొన్నిసార్లు మనం సంఘర్షణను నివారించాల్సి ఉంటుంది, కొన్నిసార్లు దానిని సృష్టించాల్సి ఉంటుంది, మరికొన్నిసార్లు దానిని పరిష్కరించాల్సి ఉంటుంది. అందుకే మనం పరిశుద్ధాత్మ యొక్క నిరంతర మార్గదర్శకత్వం కోసం ప్రార్థించాలి. శాంతిని నెలకొల్పడం అంటే ఎదుటివారి నోరు మూయించటమూ కాదు, మరియు వారికి లొంగిపోవటమూ కాదు.
ఎల్లప్పుడూ తలొగ్గడం, ఇతరులు తమను అణిచివేస్తున్నా మౌనంగా భరించడం వంటివి యేసు సంకల్పించిన విధానం కాదు. ఆయన అనేక విషయాలలో వెనకడుగు వేయడాన్ని నిరాకరించి దుష్ట వ్యతిరేకతను ఎదుర్కొని తన స్థానంలో నిలబడ్డారు. సంబంధాల్ని ఎలా పునరుద్ధరించాలి? ఈ విధమైన విశ్వాసులుగా ప్రవర్తించమని దేవుడు మనల్ని పిలిచాడు. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఇప్పుడు సహవాసాన్ని పునరుద్ధరించడానికి బైబిల్ చెప్పే 7 దశలను చూద్దాం. మొదటిది, ఆ వ్యక్తితో మాట్లాడే ముందు దేవునితో మాట్లాడాలి. ఆ సమస్య గురించి దేవునితో చర్చించండి. స్నేహితులతో ఆ వివాదం గురించి చాడీలు చెప్పడానికి బదులుగా ముందుగా దాని గురించి ప్రార్థిస్తే దేవుడు మీ హృదయాన్ని మార్చడమో లేదా మీ ప్రమేయం లేకుండానే అవతల వ్యక్తిని మార్చడమో మీరు గమనిస్తారు. మీ సంబంధాల గురించి ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే అంత సాఫీగా అవి సాగుతాయి. దావీదు తన కీర్తనలతో చేసినట్లుగా మీలోని ఆవేదనను పైకి వెళ్ళటానికి ప్రార్థనను ఉపయోగించండి. ఆయనకు మొర్రపెట్టండి. మీ నిరాశలను, మీ కోపం, మీ బాధ, అభద్రత లేదా మరే ఇతర భావోద్వేగాలనైనా దేవునికి చెప్పండి. ఆయన వాటిని చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోడు లేదా కలత చెందరు. కాబట్టి మీరు ఎలా భావిస్తున్నారో సరిగ్గా ఆయనకు చెప్పండి. చాలా వరకు సంఘర్షణలు తీరని అవసరాల నుండే పుడతాయి. వీటిలో కొన్ని అవసరాలను దేవుడు మాత్రమే తీర్చగలడు. దేవుడు మాత్రమే తీర్చగలిగే ఒక అవసరాన్ని స్నేహితుడో, జీవిత భాగస్వామో, పై అధికారో లేదా కుటుంబ సభ్యుడో వంటి వారు తీర్చాలని మీరు ఆశించినప్పుడు మీరు నిరాశకు మరియు చేదు అనుభవాలకు దారి తీసే పరిస్థితిని సృష్టించుకుంటున్నారు. అపోస్తలుడైన యాకోబు మన మధ్య అనేక విభేదాలకు ప్రార్థన లేకపోవడమే కారణమని పేర్కొన్నాడు. మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనములు. దేవుని వైపు చూడటానికి బదులుగా మనల్ని సంతోషపెట్టమని ఇతరుల వైపు చూస్తాం. ఆపై వారు మన అంచనాలను అందుకోలేనప్పుడు కోపగిస్తాం. దేవుడు తప్ప మరెవ్వరూ మీ అవసరాలన్నింటినీ తీర్చలేరు. రెండవది, ఎల్లప్పుడూ మొదటి అడుగు మీరే తీసుకోవాలి. మీరు తప్పు చేసిన వారైనా లేదా బాధితులైనా సరే ముందుగా మీరే మొదటి అడుగు తీసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అవతల వ్యక్తి కోసం వేచి ఉండకండి. ముందుగా మీరే వారి వద్దకు వెళ్ళండి. దెబ్బతిన్న సహవాసాన్ని లేదా సంబంధాన్ని పునరుద్ధరించడం ఎంత ముఖ్యమంటే సామూహిక ఆరాధన కంటే దీనికే ప్రాధాన్యత ఇవ్వాలని యేసు ఆజ్ఞాపించారు. ఆయన ఇలా అన్నారు, కావున నీవు బలిపీఠం నొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనములు. సహవాసంలో కలత వచ్చినప్పుడు లేదా విచ్ఛిన్నమైనప్పుడు ఒక శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేయండి. వాయిదా వేయడం కానీ సాకులు చెప్పడం కానీ చేయకండి. వీలైనంత త్వరగా ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేయండి. ఆలస్యం చేయడం వల్ల మనస్పర్ధలు మరింత పెరుగుతాయి మరియు పరిస్థితి విషమిస్తుంది. వివాదాల విషయంలో కాలం దేనిని నయం చేయదు. పైగా అది గాయాలను మరింత హీన దశకు తీసుకువెళ్తుంది. త్వరగా స్పందించడం మీకు కలిగే ఆధ్యాత్మిక నష్టాన్ని కూడా తగ్గిస్తుంది. బైబిల్ ప్రకారం పరిష్కారం కాని వివాదంతో పాటు పాపం మనల్ని దుఃఖింతులుగా చేయడమే కాకుండా దేవునితో మన సహవాసాన్ని అడ్డుకుంటుంది మరియు మన ప్రార్థనలకు జవాబు రాకుండా చేస్తుంది. యోబు స్నేహితులు అతనికి వీటిని గుర్తు చేశారు. దౌర్భాగ్యంను గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదురు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదురు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మరియు
కోపము చేత నిన్ను నీవే చీల్చుకొనువాడా, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా, నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా. యోబు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. శాంతి చర్చిల విజయం తరచుగా సమావేశానికి సరియైన సమయం మరియు స్థలాన్ని ఎంచుకోవడంపై ఆధారపడి ఉంటుంది. మీలో ఎవరైనా అలసిపోయి ఉన్నప్పుడు, తొందరలో ఉన్నప్పుడు లేదా మధ్యలో అంతరాయం కలిగే అవకాశం ఉన్నప్పుడు సమావేశం కాకండి. మీరిద్దరూ అత్యుత్తమ స్థితిలో ఉన్న సమయమే దీనికి అత్యంత అనుకూలమైనది. మూడవది, ఆ వ్యక్తి మనోభావాలను అర్థం చేసుకోవాలి. మన నోటి కన్నా మన చెవులను ఎక్కువగా వినియోగించాలి. ఏదైనా విభేదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించే ముందు మీరు మొదట ప్రజల భావాలను వినాలి. పౌలు ఇలా సలహా ఇచ్చాడు: మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. స్కోపోస్ అనే గ్రీకు పదం అర్థం చాలా శ్రద్ధగా గమనించండి. దీని నుండే టెలిస్కోప్ మరియు మైక్రోస్కోప్ అనే పదాలు ఏర్పడ్డాయి. వాస్తవాలపై మాత్రమే కాకుండా వారి మనోభావాలపై దృష్టి పెట్టండి. పరిష్కారాలతో కాకుండా సానుభూతితో ప్రారంభించండి. మొదట్లోనే ఇతరుల భావాలను మార్చడానికి, వారిని ఒప్పించడానికి ప్రయత్నించకండి. కేవలం వినండి. మీరు సమర్థించుకోకుండా వారి భావోద్వేగాలను బయటపెట్టనివ్వండి. మీరు అంగీకరించకపోయినా ఓపికతో వినండి. మనోభావాలు ప్రతి విషయంలో నిజమైనవి కావు. నిజానికి పగ మనల్ని తెలివి తక్కువగా ప్రవర్తించేలా, ఆలోచించేలా చేస్తుంది. దావీదు దీనిని అంగీకరించాడు. నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. కీర్తనలు 73, 21, 22 వచనములు. మనమందరం కోపంగా ఉన్నప్పుడు క్రూరంగా ప్రవర్తిస్తాం. దీనికి విరుద్ధంగా బైబిల్ సామెతలు 19వ అధ్యాయం 11వ వచనంలో ఇలా చెప్తుంది: ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఓర్పు అనేది వివేకం నుండి వస్తుంది మరియు ఇతరుల అభిప్రాయాన్ని వినడం ద్వారా వివేకం లభిస్తుంది. వినడం అనేది ఇలా చెప్తుంది: నీ అభిప్రాయానికి నేను విలువనిస్తాను, మన బంధం నాకు ముఖ్యం మరియు నువ్వు నాకు చాలా ముఖ్యమైన వ్యక్తివి. ఒక ప్రసిద్ధి మాట నిజం: మనం ఎంతటి జ్ఞానం కలిగి ఉన్నామన్న దానికంటే అవతలి వారి పట్ల మనకు శ్రద్ధ ఉందన్న విషయం వారికి తెలిసేంత వరకు వారు దానిని పట్టించుకోరు. సహవాసాన్ని పునరుద్ధరించడానికి మనం రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చెప్పినట్లు చేయాలి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలను. ఇతరుల కోపాన్ని, ముఖ్యంగా అది ఎలాంటి కారణం లేకుండా ఆధారం లేని పుకార్ల ద్వారా వచ్చినట్లయితే సహనంతో భరించడం ఒక త్యాగమే. కానీ గుర్తుంచుకోండి, యేసు మీకోసం సరిగ్గా ఇదే చేశారు. మిమ్మల్ని రక్షించడం కోసం ఆయన ఎలాంటి కారణం లేని దురుద్దేశపూరితమైన కోపాన్ని భరించారు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించాను. 4వది, ఆ వివాదంలో మీ పాత్రను ఒప్పుకోండి. సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం పట్ల మీకు నిజమైన ఆసక్తి ఉంటే మీ సొంత తప్పులను లేదా పాపాన్ని ఒప్పుకోవడం ద్వారానే మీరు ప్రారంభించాలి. విషయాలను మరింత స్పష్టంగా చూడటానికి ఇదే మార్గమని యేసు చెప్పారు. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలంను తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. మనందరికీ కొన్ని లోపాలు ఉంటాయి మరియు సహజంగా మన పొరపాట్లుగా అనిపించవు. కాబట్టి మీ సొంత చర్యలను అంచనా వేయడానికి మీరు ఒక 3వ వ్యక్తి సహాయం తీసుకోవలసి రావచ్చు. అలాగే సమస్యలో మీ తప్పు ఎంత ఉందో చూపించమని ఆ వ్యక్తిని మరియు దేవుడిని అడగండి. సమస్య నాలోనే ఉందా అని అడగండి. బైబిల్ ఇలా చెప్తుంది: మనం పాపము లేని వారమని చెప్పుకున్న ఎడ్ల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం.
తప్పును ఒప్పుకోవడం అనేది సఖ్యతకు ఒక శక్తివంతమైన సాధనం. తరచుగా ఒక సమస్యను మనం పరిష్కరించే విధానమే అసలు సమస్య కంటే ఎక్కువ బాధను కలిగిస్తుంది. మీరు వినయంగా మీ తప్పులను ఒప్పుకోవడంతో ప్రారంభించినప్పుడు అది అవతల వ్యక్తి కోపాన్ని చల్లార్చి వారి దాడిని నిరాయుధం చేస్తుంది. ఎందుకంటే వారు బహుశా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారని ఊహించి ఉంటారు. సాకులు చెప్పకండి లేదా నిందను ఇతరులపై మోపకండి. ఆ వివాదంలో మీ పాత్రను నిజాయితీగా ఒప్పుకోండి. మీ తప్పులకు బాధ్యతను స్వీకరించి క్షమాపణ కోరండి. 5వది, వ్యక్తిని ఎదుర్కోవడం కాదు, సమస్యను పరిష్కరించాలి. కేవలం నిందను మోపడానికే ప్రాధాన్యత ఇస్తే మీరు ఆ సమస్యను పరిష్కరించలేరు. ఈ రెండిటిలో ఏదో ఒక దానిని మీరు ఎంచుకోవాలి. బైబిల్ ఇలా చెప్తుంది, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సామెతలు 15:1. కోపంతో మాట్లాడితే మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని ఎప్పటికీ సరిగ్గా తెలియజేయలేరు. కాబట్టి మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. వ్యంగ్యంతో కూడిన సమాధానం కంటే మృదువైన సమాధానమే ఎప్పుడూ మంచిది. వివాదాన్ని పరిష్కరించడంలో మీరు ఏమి చెప్తున్నారో ఎంత ముఖ్యమో, ఎలా చెప్తున్నారో కూడా అంతే ముఖ్యం. మీరు దూషించే విధంగా చెప్తే అవతలి వారు దాన్ని ఆత్మరక్షణగా స్వీకరిస్తారు. దేవుడు మనకు ఇలా చెప్తున్నాడు, జ్ఞానహృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. సామెతలు 16:21. విసుగు పుట్టించేలా మాట్లాడటం ఎప్పటికీ పనిచేయదు. మీరు కఠినంగా ఉన్నప్పుడు ఇతరులను ఒప్పించలేరు. కోల్డ్ వార్ సమయంలో కొన్ని ఆయుధాలు అత్యంత విధ్వంసకరమైనవి కాబట్టి వాటిని ఎప్పటికీ ఉపయోగించకూడదని ఇరుపక్షాలు అంగీకరించాయి. నేడు మనం సహవాసం కోసం ఖండించడం, చిన్న చూపు చూడటం, ఇతరులతో పోల్చడం, ముద్ర వేయడం, అవమానించడం మరియు వ్యంగ్యంగా మాట్లాడడం వంటి వాటిని నాశనం చేయాలి. పౌలు దీనిని ఈ విధంగా సంగ్రహించాడు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏది అయినను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29-31. 6వది, సాధ్యమైనంత వరకు సహకరించాలి. పౌలు ఇలా అన్నారు, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. రోమీలకు రాసిన పత్రిక 12:18. సమాధానముగా ఉండటం ఎల్లప్పుడూ ఖరీదైనది లేదా కష్టమైనది. కొన్నిసార్లు దానికి మన అహంకారం, మన స్వార్థం మూల్యంగా చెల్లించాల్సి వస్తుంది. సహవాసం కోసం రాజీ పడటానికి, ఇతరులకు అనుగుణంగా మారడానికి మరియు వారి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 5:9. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. 7వది, పరిష్కారానికి మాత్రమే కాకుండా సఖ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ అన్ని విషయాలపై ఏకీభవిస్తారని ఆశించడం అవాస్తవికం. సఖ్యత అనేది సంబంధంపై దృష్టి సారిస్తే, సమస్య పరిష్కారం అనేది సమస్యపై దృష్టి సారిస్తుంది. మనం సఖ్యతపై దృష్టి సారించినప్పుడు సమస్యకు ప్రాముఖ్యత తగ్గిపోతుంది. మన విభేదాలను పరిష్కరించుకోలేకపోయినప్పటికీ మనం ఒక సంబంధాన్ని పునఃస్థాపించుకోగలం. క్రైస్తవులకు తరచుగా నిజాయితీ గల విభేదాలు మరియు భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. కానీ మనం ఇబ్బందికరంగా ప్రవర్తించకుండానే విభేదించగలగాలి. ఒకే వజ్రం వేర్వేరు కోణాల నుండి చూసినప్పుడు వేర్వేరుగా కనిపిస్తుంది. దేవుడు ఏకరూపతను కాదు, ఐక్యతను ఆశిస్తాడు. మరియు మనం ప్రతి విషయంలో ఏకీభవించకపోయినా చేతులు కలిపి నడవగలం. దీని అర్థం పరిష్కారం కోసం ప్రయత్నించడం మానేయాలని కాదు. మీరు చర్చలు, వాదనలు కొనసాగించాల్సి రావచ్చు, కానీ వాటిని సామరస్యపూర్వకమైన దృక్పథంతో జరపాలి. సఖ్యత అంటే సమస్య వల్ల వచ్చిన వైర్యాన్ని పక్కన పెట్టడమే తప్ప సమస్యను పూర్తిగా పక్కన పెట్టడం కాదు. ఈ అధ్యాయం కారణంగా మీరు ఎవరిని సంప్రదించాల్సి ఉంది? ఎవరితో మీరు సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి? ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకండి. ఇప్పుడే ఆ వ్యక్తి గురించి దేవునితో మాట్లాడండి. ఆ తర్వాత ఈ అధ్యాయంలో చూసిన మిగిలిన దశలను ప్రారంభించండి. ఈ 7 దశలు సరళమైనవే అయినప్పటికీ వాటిని ఆచరించడం అంత సులభం కాదు.
ఒక సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఎంతో కృషి అవసరం. పేతురు మొదటి పేతురు రాసిన పత్రిక 3:11 ఇలా చెప్పాడు, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానంను వెదికి దాని వెంటాడవలను. మీరు సమాధానం కోసం కృషి చేస్తున్నప్పుడు దేవుడు చేసే పనిని మీరు చేస్తున్నారు. అందుకే దేవుడు సమాధానకర్తలను తన బిడ్డలుగా పిలుస్తున్నాడు. 20వ రోజు నా సంకల్పమును గురించి ఆలోచించాల్సిన అంశం. సంబంధాలను పునరుద్ధరించుకోవడం ఎల్లప్పుడూ విలువైనదే. గుర్తించుకోవలసిన వాక్యం, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. రోమీలకు రాసిన పత్రిక 12:18. పరిశీలనాంశము, నాకు ఎవరితోనైనా దెబ్బతిన్న సంబంధం ఉందా? దాన్ని పునరుద్ధరించుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నానా?